వింటున్నాడు. బాలుడు అడిగాడు, తాతయ్య, ఎందుకు ప్రజలు ఎప్పుడూ సలహా ఇస్తారు, వారు ఎక్కువగా తెలియకపోయినా? తాతయ్య నవ్వుతూ, తన జ్ఞానంతో నిండిన కళ్లతో మెరుస్తూ, అహా, నా బిడ్డా అని అన్నాడు. సలహా ఇవ్వడం ప్రపంచంలో సులభమైన విషయం. అది మాటలతో మాత్రమే ఖర్చవుతుంది. నేను నీకు చూపిస్తాను. తాతయ్య తన పక్కనుండి ఒక చిన్న, పాత చెక్క పెట్టెను తీసుకున్నాడు. అతను దాన్ని తెరిచి, చిన్న, చెక్కతో చెక్కిన బొమ్మల సమాహారాన్ని చూపించాడు. అతను ఒక రైతు ఆకారంలో ఉన్న బొమ్మను తీసుకుని బెంచ్పై ఉంచాడు. ఒకప్పుడు అని అతను ప్రారంభించాడు. ఒక రైతు ఉన్నాడు. అతను తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుండి సలహా కోరాడు. తాతయ్య రైతు ఒక సమస్యను ఎదుర్కొన్నట్లు వివరించాడు. అతని పంటలు విఫలమవుతున్నాయి. అతను తన పొరుగు వారిని, తన కుటుంబాన్ని, మార్కెట్లో ఉన్న అన్యులను కూడా అడిగాడు. ప్రతి ఒక్కరూ ఏదో చెప్పేవారు. ఈ విత్తనాన్ని నాటు, ఒకరు అన్నారు. ఆ ఎరువును ఉపయోగించు, మరొకరు అన్నారు. రైతు ప్రతి సలహాను ప్రయత్నించాడు. కాని అతని పొలాలు ఎండిపోయేలా ఉన్నాయి. తాతయ్య కొనసాగించాడు. చివరికి, రైతు సలహా ఇవ్వడం సులభం, కాని అతని భూమికి ఏమి అవసరమో నిజంగా అర్థం చేసుకోవడం అతని చేతిలోనే ఉందని తెలుసుకున్నాడు. అతను అందరి మాటలు వినడం ఆపి, తన పొలాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించాడు. సహనంతో అతను తన పంటలను పునరుద్ధరించాడు. బాలుడు వెనక్కి కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు. అంటే, తాతయ్య, నేను వినాలి కాని నా నిర్ణయం నేను తీసుకోవాలి? తాతయ్య తలుపాడు. ఖచ్చితంగా, నా బిడ్డా. సలహా గాలిలా ఉంటుంది. అది ఎక్కడికైనా వీచుతుంది. కాని నీ నౌకను నీవే నడపాలి.